అండి నేను మీతో మళ్ళీ మాట్లాడతాను. ఎస్ రామూర్తి గారు. ఓకే రామూర్తి గారు ఏం చెప్తారు? హరీష్ రావు కమెంట్స్, మాజీ మంత్రి హరీష్ రావు కమెంట్స్ చూస్తుంటే కేవలం ఎక్సైజ్ శాఖ పైనే కాన్సన్ట్రేట్ చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వము, బీర్లు బార్లతో పాలన సాగిస్తున్నారన్న కమెంట్స్ ని ఏ రకంగా చూస్తారు? ఏంటి ఏం చెప్తారు దీనిపైన? అందరికీ నమస్కారం. ఇంతకు ముందే రాజకీయ విశ్లేషకులు పెద్దలు విజయ్ గారు చెప్పినట్టు చాలా దుర్మార్గంగా ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. తెలంగాణ ప్రజలను, తెలంగాణ అభివృద్ధిని గాలి కొదిలేసి తెలంగాణ ఏదైతే అభివృద్ధి చేయాలనో వాటినన్నిటినీ, సంక్షేమ పథకాలన్నింటినీ గాలి కొదిలేసి ఇక మాకు శాతగాక చేతులు ఎత్తేసి చివరికి ఒక మద్యాన్ని మాత్రమే పట్టుకొని బాగా ఎక్సర్సైజ్ చేసి ఎక్సైజ్ ని పెంచాలని చూస్తున్నారు. కాబట్టి వీళ్ళ అభివృద్ధి అంటే, రైజింగ్ తెలంగాణ అంటే మేము అనుకున్నాం చాలా బ్రహ్మాండంగా చేస్తారన్నట్టు. ఇదే బట్టి విక్రమార్కు మాకు సంపద ఎలా పెంచాలో తెలుసు, మాకు ఎంతో అనుభవం ఉన్న పార్టీ మాది, 120-130 సంవత్సరాల పార్టీ. తెలంగాణలో సంపద ఎలా పెంచాలో తెలుసు, ప్రజలకు ఎలా పంచాలో. మరి దుర్మార్గులు ఇవేనా? ప్రజలను కాల్చుక తినడమేనా వీళ్ళ సంపద పెంచడం? కానీ అంటే ఒకటండి రామూర్తి గారు, మీరు చెప్తున్నారు, మీరు విమర్శిస్తున్నారు, కానీ గతంలో మీ పాలనలో కూడా దాదాపుగా 16% మద్యం ధరలు పెంచారు కదా, మరి దాన్ని ఏ రకంగా సమర్థిస్తారు? ఇప్పుడు అర్చింది అదే కదా, తెలంగాణ ప్రభుత్వం ప్రజల్ని ఆగం చేస్తుందని. కేసీఆర్ గారు భారతదేశంలోనే తెలంగాణను నెంబర్ 1 స్థానంలో తీసుకుపోవడానికి వివిధ సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. వాటితో పాటు అభివృద్ధి చేశాడు, ప్రాజెక్టులను తీసుకొచ్చాడు, కరెంటు తెచ్చాడు, నీళ్లను తెచ్చాడు, ఈ రైతుల పేయింగ్ కెపాసిటీ పెంచాడు. రైతుల దగ్గర డబ్బులుండేది, కూలీల దగ్గర డబ్బులుండేది, ఉపాధి దొరికేది, ప్రతిదీ ప్రజలకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఉండకపోయేది. కానీ ఇప్పుడు హైడ్రా పేరు మీద, మూసీ పేరు మీద ఒక్క అభివృద్ధి లేకపోయా. వీళ్ళు అన్నట్టే ఈ 18,500 కోట్ల నుంచి ఇప్పుడు 14,000 పడిపోయింది, ఆదాయం పడిపోయింది, ఆస్తి పెంచబట్టలేదు, ఒక కంపెనీ వచ్చేటట్టు లేదు. ఎప్పుడండి ప్రజలకు మద్యం రేట్లు పెంచుతారు? మొత్తం ఇప్పుడు ఇంతకుముందు మా విజయ్ గారు చెప్పినట్టు మొత్తం ప్రజలు హ్యాపీగా ఉండి అన్ని రకాల రిజిస్ట్రేషన్ పెరుగుతూ ఉంటే, అన్ని రకాల సంస్థలు వస్తూ ఉంటే, భూముల రేట్లు పెరుగుతూ ఉంటే, అప్పుడు ప్రజల చేతిలో డబ్బులు ఉంటాయి కాబట్టి ఒక 1%, 2%, 10% మద్యం రేట్లు పెంచుకుంటారు. అప్పుడు ఆదాయాన్ని ఇంకా పెంచి ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తారు. మరి ఇక్కడ ఇప్పుడేం జరుగుతుంది? వీళ్ళకు వేరే ఆప్షన్ ఎక్కడ ఏం కనబడడం లేదు. వీళ్ళకున్న ఏకైక ఆప్షన్, ఏకైక లక్ష్యం ప్రజలని చంపడం, తాగుబోతుల తెలంగాణగా తయారు చేయడము. ఈ తెలంగాణను ఇంకా అన్ని రకాలుగా అవమానపరచడమే కాకుండా భారతదేశంలో ప్రపంచ దేశాల ముందు తలదించుకునేటట్టు తెలంగాణను చేసి ఇప్పుడు తెలంగాణ ప్రజల్ని కూడా చంపాలని చూస్తుంది ఇండైరెక్ట్ గా. కాబట్టి ఈ మద్యం రేట్లు పెంచడం, అసలే బతుకు జీవనమే చాలా దుర్భర పరిస్థితిలో ఉన్న ఈ పరిస్థితిలో ఇంకా పేదవాళ్ళ నడ్డి విడిచేటట్టు, ఇంకా పేదవాళ్ళ మీద సవారీ చేసేటట్టు ఈ మద్యం ధరలు పెంచడం చాలా దుర్మార్గం. ఇప్పటికి వెంటనే ప్రభుత్వం ఈ ఆలోచనని వెనక్కు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. లేకపోతే